అందరికీ నమస్కారం. ఇవాళ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ యొక్క ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం స్వామి వివేకానంద జయంతి ఉత్సవాల సందర్భంగా ఇవాళ జిల్లా ఆసుపత్రి అయినటువంటి తాండూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. ఏబీవీపీ నగరాధ్యక్షులు నరసింహ గారు మరియు సెక్రటరీ విద్యార్థి నాయకులందరూ కూడా ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున యువకులు విద్యార్థులు అందరూ కూడా ఈరోజు స్వచ్ఛందంగా వచ్చి స్వామి వివేకానంద జయంతి సందర్భంగా రక్తదానం చేయడం చాలా సంతోషకరం. జాతి పునర్నిర్మాణమే ధ్యేయంగా జ్ఞానం శీలం ఏకత అనేటటువంటి దానిపైన ఈరోజు ప్రపంచంలోనే ఒక గొప్ప విద్యార్థి సంస్థగా ఈ దేశాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి పరచాలనేటటువంటి ధ్యేయంగా జాతీయవాద సిద్ధాంతంతో జాతి సమానత్వం కోసం ఈ దేశంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఉద్యమాలు చేపట్టి ఈ దేశాన్ని పరంవైభవ స్థానంలో ప్రపంచ పటంలో అగ్రగామిగా నిలబెట్టడం కోసం అహర్నిశలు నిరంతరం పాటుపడుతున్నటువంటి సంస్థ ఆర్గనైజేషన్ ఏదైనా విద్యార్థి సంస్థ ఉందంటే అది కేవలం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మాత్రమే. ఇవాళ ఈ దేశానికి అణుశక్తి కావాలి, ఈ దేశం టెక్నాలజీలో డెవలప్ కావాలి, ఈ దేశంలో అనేక రకాలైన సమస్యలు రూపుమాపాలి, ఈ దేశంలో అంటరానితనాన్ని నిర్మూలించాలి, ఈ దేశంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి మూఢనమ్మకాలని పారద్రోలాలి, ఈ దేశాన్ని సమున్నత స్థానంలో నిలబెట్టాలనేటటువంటి అకుంఠితమైనటువంటి లక్ష్యంతో సాగుతున్నటువంటి విద్యార్థి పరిషత్ యొక్క కార్యక్రమాలు ఏవైతున్నాయో ఇవాళ ప్రపంచ దేశానికి ఆదర్శవంతంగా ఉన్నాయి. కాబట్టి విద్యార్థులందరూ కూడా విద్యార్థి నాయకులందరూ కూడా ప్రతినిత్యము ఈరోజు ఈ జాతి కోసం ఈ సమాజం కోసం పాటుపడుతున్నటువంటి కార్యక్రమాలలో భాగంగా ఇవాళ ఈ జాతి హితం కోసం సమాజ హితం కోసం రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. ఖచ్చితంగా భవిష్యత్తులో మన దేశాన్ని మరింత ఉన్నతంగా నిలబెట్టడం కోసం మీరు అందరూ చేస్తున్నటువంటి సేవల్ని మేమందరం కూడా ప్రశంసిస్తూ రాబో రోజుల్లో ఇంకా మనందరం కూడా సమిష్టి కృషి చేత స్వామి వివేకానంద ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం కోసం మనందరం కూడా పాటుపడాలి, పనిచేయాలని చెప్పేసి ఈ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు మీకు అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతా కీ జై.